తెలంగాణలో ఎండల తీవ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుండి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 3వ వారం నుంచి వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాలల విద్యార్థులు ఎండల తీవ్రత నుంచి కాపాడేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో మార్చి 15 నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ ఇంకా ఇతర అన్ని మేనేజ్మెంట్ పరిధిలోని బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. ఇంకా ఇదిలా ఉండగా తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 వరకు, వొకేషనల్ కోర్సుకు ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.